అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యావత్ ప్రపంచంపై తన ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ బాధేసి ట్రేడ్ వార్కు తెరతీస్తారు. కొన్ని దేశాలు ఆయన్ని బతిమాలి టారిఫ్ కాస్త తగ్గించుకున్నాయి. అయితే చైనాతో పాటుగా ఇండియా మాత్రం ట్రంప్ టారిఫ్ పెద్దగా పట్టించుకోలేదు. ఇతర మార్కెట్లు చూసుకున్నాయి. ఇక తాజాగా చైనా ఎగుమతులు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఈ ఏడాది కేవలం 11 నెలల్లో అదనంగా $1 ట్రిలియన్ ఎగుమతులు పెంచుకుని రికార్డు సృష్టించింది. మరి ట్రంప్ టారిఫ్ వార్ చైనా వద్ద పనిచేసిందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవాల్సిందే. మరి చైనా ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై కక్షగట్టి ఎడాపెడా టారిఫ్లు బాదడం మొదలుపెట్టాడు. దీంతో కొన్ని దేశాలు కేవలం అమెరికాకు ఎగుమతులు చేసి పొట్టపోసుకునేవి మాత్రం ట్రంప్ కాళ్లావేళా పడి టారిఫ్ను తగ్గించుకుంటే చైనా, ఇండియా లాంటి దేశాలు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. అమెరికా మార్కెట్ కాదనుకుంటే ఇతర మార్కెట్లకు ఎగుమతులు పెంచుకుని అమెరికా లోటును పూర్తించుకోవాలనుకుంటున్నాయి. అదే చేసింది చైనా. ఈ ఏడాది మొదటి 11 నెలల కాలంలో అదనంగా $1 ట్రిలియన్ ఎగుమతులు చేసి రికార్డు సృష్టించింది. వాణిజ్య లోటును కాస్త వాణిజ్య మిగులుగా సాధించింది. దీనికి కారణం దేశంలో గణనీయంగా ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు ధరలు చౌకగా ఉంచడం. దీంతో పాటు చైనా కరెన్సీ బలహీనంగా ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తమ ఎగుమతులను పెంచుకుంది. పెట్రోల్తో నడిచే కార్లు, యంత్రాలను, కన్స్యూమర్ గూడ్స్లను భారీగా ఎగుమతులు చేసింది. ఒకవైపు ఎగుమతులపై ఆంక్షలున్నా గతంతో పోల్చుకుంటే బిలియన్ల కొద్దీ డాలర్ల వృద్ధి కనిపించింది. ఇక ట్రంప్ చైనాపై ఆంక్షలు విధించడంలో చైనా నుంచి అమెరికాకు 29% ఎగుమతులు తగ్గిపోయాయి. జపాన్తో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా చైనాపై ఆంక్షలు విధించాయి. అయినా చైనా మాత్రం తన ఎగుమతులు పెంచుకుంది. మరోవైపు చైనాలో ఆర్థిక పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. చైనా ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటున్నారు, పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ప్రజలకు ఉద్యోగాలు దొరకడం లేదు. రియాలిటీ రంగం కుదేలైంది. డెవలపర్లు నిర్మించిన ఇళ్లు అమ్ముడుపోవడం లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చైనా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకుని తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. దాని ప్రభావంతో ఈ ఏడాది మొదటి 11 నెలల్లో రికార్డు స్థాయిలో అదనపు $1 ట్రిలియన్ ఎగుమతులు చేసింది. ఈ ఏడాది ముగిసే నాటికి ఎగుమతులు మరింత పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా ట్రేడ్ సర్ప్లస్ లేదా వాణిజ్య మిగులు విషయానికొస్తే చైనా దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని ట్రేడ్ డిఫిసిట్ లేదా ట్రేడ్ సర్ప్లస్, వాణిజ్య లోటు లేదా వాణిజ్య మిగులుగా చెబుతూ ఉంటారు. కాగా చైనా ట్రేడ్ సర్ప్లస్ మొట్టమొదటిసారి ఏకంగా $1 ట్రిలియన్ మార్కుకు చేరింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 89 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక చైనాను ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనం వాడే సాక్స్ నుంచి కర్టెన్లు, ఎలక్ట్రిక్ కార్ల వరకు తయారు చేస్తోంది చైనా. ఈ ఏడాది మొదటి 11 నెలల కాలానికి చైనా ఎగుమతులు మొట్టమొదటిసారి $3.4 ట్రిలియన్ చేరితే అదే సమయంలో దిగుమతులు $2.3 ట్రిలియన్ దిగి వచ్చాయి. ఈ లెక్కన చూస్తే $1 ట్రిలియన్ వరకు వాణిజ్య మిగులు లేదా ట్రేడ్ సర్ప్లస్ అయ్యిందని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ సోమవారం నాడు తాజా గణాంకాలు వెల్లడిస్తూ చెప్పింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్ బాదినా దాని ప్రభావం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా చైనాపై ఏకంగా 145% టారిఫ్ విధించింది. తర్వాత వాణిజ్యపరమైన చర్చల తర్వాత కాస్త టారిఫ్ను తగ్గించారు. అయితే చైనా మాత్రం అమెరికా మార్కెట్ను పక్కన పెట్టి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకుంది. టారిఫ్ పెంచిన వెంటనే స్వయంగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లి అక్కడి ప్రభుత్వాలతో వాణిజ్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారు. ఇక ట్రంప్ గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి చైనా క్రమంగా అమెరికాకు ఎగుమతులు తగ్గించేసింది. దక్షిణాసియాతో పాటు యూరోపియన్ యూనియన్కు ఎగుమతులు పెంచుకోవడం మొదలుపెట్టింది. దీంతో పాటు చైనా అతి తక్కువ టారిఫ్ విధించే దేశాల్లో తమ ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంది. ఇక చైనా ఎగుమతుల విషయానికొస్తే గత నెలలో జోరందుకుంది. అంతకుముందు అక్టోబర్ నెలలో క్షీణించాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఎగుమతులు 5.9% పెరిగితే దిగుమతులు మాత్రం 1.9% మాత్రమే పెరిగాయని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వివరించింది.
ఇక చైనా ఎగుమతుల విషయానికి వస్తే ముఖ్యంగా ఆటో రంగానికి చెందిన ఎగుమతులు బాగా పెరిగాయి. చైనా కంపెనీలు జపాన్తో పాటు జర్మనీ మార్కెట్లో తమ మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. ఈ ఏడాది చైనా కార్ల ఎగుమతులు 1 మిలియన్ యూనిట్ల కంటే పెరిగి 6.5 మిలియన్ యూనిట్లకు చేరాయని చైనాకు చెందిన కన్సల్టెన్సీ ఆటో మొబిలిటీ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే అడ్వాన్స్డ్ చిప్స్ మార్కెట్లో విషయానికి వస్తే అమెరికా మార్కెట్ లీడర్. గ్లోబల్ మార్కెట్లను అమెరికాకు చెందిన ఎన్విడియో శాసిస్తోంది. అయితే అదే సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ కార్ల నుంచి మెడికల్ డివైజ్లలో సెమీ కండక్టర్స్ వినియోగిస్తారు. ఈ ఏడాది ఈ విభాగంలో చైనా 24.7% ఎగుమతులు పెంచుకుంది. అలాగే షిప్ బిల్డింగ్ అంటే నౌకల నిర్మాణానికి వినియోగించే అడ్వాన్స్ టెక్నాలజీ ఎగుమతులు గత ఏడాదితో పోల్చుకుంటే 26.8% పెరిగాయి. చైనా కంపెనీలు వ్యూహాత్మకంగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లను దక్షిణాసియా నుంచి మెక్సికోకు, ఆఫ్రికాకు తరలించాయి. ట్రంప్ టారిఫ్ నుంచి తప్పించుకోవడానికి చైనా తమ ప్లాంట్ను తక్కువ టారిఫ్ విధించే దేశాలకు తరలించినా అమెరికా, చైనాకు మధ్య వాణిజ్యం మాత్రం గతంతో పోల్చుకుంటే బాగా తగ్గాయి. ఉదాహరణకు ఏడాది మొదటి 8 నెలల కాలంలో అమెరికా ఇండోనేషియా నుంచి సుమారు $23 బిలియన్ దిగుమతులు చేసుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే 3వ వంతు తగ్గింది. ఇక ఇండోనేషియా నుంచి సరుకు ఎగుమతి అవుతోందంటే అది చైనా సరుకే. చైనా నుంచి ఇండోనేషియాకు పంపించి అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తోంది చైనా. అయితే వియత్నాం నుంచి జరిగే ఎగుమతులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు, క్రమంగా పుంజుకుంటున్నాయని చైనా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇక అమెరికాకు ఎగుమతులు తగ్గడంతో చైనా తమ ఎగుమతులను యూరోప్పై ఫోకస్ పెట్టింది. దీంతో గత ఏడాదితో పోల్చుకుంటే 15% పెరిగాయి. అలాగే ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతులు 8.2 పెంచుకోవడంతో ఈ ఏడాది మొదటి 11 నెలల్లో $1 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్కు చేరుకుంది. ఇక చైనా ఎగుమతులు పెంచుకోవడానికి మరో కారణం ఇతర దేశాల కరెన్సీతో పోల్చుకుంటే చైనా కరెన్సీ అత్యంత చౌకగా అందుబాటులో ఉంచింది. కరెన్సీ విలువ చౌకగా ఉండడం వల్ల ఎగుమతులు కూడా పెద్ద ఖరీదుగా కనిపించవు. అదే సమయంలో దిగుమతులు మాత్రం ఖరీదుగా ఉండేలా చేసింది. ఇక చైనా సెంట్రల్ బ్యాంకు ఇతర దేశాల కరెన్సీతో పోల్చుకుంటే స్థిరంగా ఉండేలా ప్రయత్నించింది. కరెన్సీ విలువ పెరిగినప్పుడల్లా డాలర్లు విక్రయించి కరెన్సీ స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి చైనా కరెన్సీని అండర్ వాల్యూగా ఉంచేలా కృషి చేయడంలో చైనా సెంట్రల్ బ్యాంకు విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. కరెన్సీ విలువ తక్కువగా ఉంటే ఇతర దేశాలకు చైనా ఉత్పత్తులు చౌకగా కనిపిస్తాయి. అందుకే పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం ప్రభావంతో ప్రతి దేశం కరెన్సీ పెరిగినా చైనా మాత్రం 2012లో స్థాయిలో ఉందో అదే స్థాయిలో తమ కరెన్సీ విలువ పెరగకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఈ లెక్క చూస్తే ఈ ఏడాది చైనా జీడీపీ లక్ష్యం 5% సాధించడం నల్లేరు మీద నడకే అంటున్నారు మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఆర్థికవేత్తలు. ఇక ట్రంప్ చైనా ట్రేడ్ సర్ప్లస్ చూసి షాక్ అయ్యి ఉంటాడన్న గుసగుసలు బీజింగ్ మార్కెట్లో వినిపిస్తున్నాయి.